మా చెల్లె నిన్న జర పండుగ పోకురా నీకు దండం పెడతారా జర ఇక్కడ వార్తలు చెప్పాలరా నీ కాలు మొక్కుతా అంటే మా చెల్లి ఊరుకుంటుందా లేదన్నా నేను పండుగ పోతే అవ్వయ్య దగ్గర పండుగ చేసుకుంటా అని నాకు చెప్పకుండా నేను ఇంట్లో లేని చూసింది ఊళ్ళో పడ్డది ఇప్పుడు ఇంత రోజు రోజు బాగా హుషారవుతుంది మా సూర్యాడు ఏడున్నాడో ఏం చేస్తాడో రోజు ఈమెతోటే తట్టుకోడు ఈడు నాతోటి ఏం తడతాడో ఏమో ఓరు వారే సూర్య ఏడున్నా తమ్మి అగో మా అక్క గొంతు పోయి ఎవరో గొంతు తినబడుతుంది ఎవరబ్బా నన్ను ఎవరో పిలిచిరా ఏంది ఏంది ఈ పొలగానికి రోజు రోజుకో తీరుకొని తినబడుతున్నారే నీకు బాబారాదే వీడు బాగా హుషారవుతాను రోజు రోజుకు చాలా చూస్తూనే ఉన్నా నేను అగో మళ్ళీ ఎవరో పిలిచిరబ్బా మనిషి కనబడతలేడు కానీ మాట వినబడుతుంది ఎవరబ్బా ఆహా పోరానికి బాగా ఎగసేకాలు ఎక్కువైతాను ఈ మధ్యలో ఏం బ్రో మనిషి కనబడనట్టు మాట వినబడనట్టు చేస్తానేమోరా అగో అన్న నువ్వా అన్న ఎప్పుడు వచ్చిన అన్న ఊళ్ళకెళ్ళి అవు కానీ మా అక్కేది చీపురుగడ్డ ముఖంది ఆ తమ్మి నేను అందరూ అన్నకి వచ్చిన తమ్మి నేను నైట్ చీకటి పూట నువ్వు మంచిగా అవన్నీ నిద్రలు ఉన్నావు మునుగుతాను వేడకాడికి తేలి అందుకని నిన్ను లేపడు ఎందుకని లేపలే నేనే నువ్వు లేపినా నేను లేస్టోని కాదు ఆ అన్న ఏమో అంటావు ఏం బ్రో నోట్లో గులుగుతాను చెల్ల దగ్గర మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడితే కుదరదు తమ్మి సరే అన్న ఇక నీకు నాకు లొల్లెందు కానీ ఇంకా పొద్దుగా స్టూడియోలో కూర్చుంది అన్న ఏంది ముచ్చట్లు అని చెప్పినా కానీ ముందుగా నీ ముచ్చట చెప్పురా నాయన అంత ఆగమాగం చేస్తావు రా బిత్రి మొక్కపోడా ఏమున్నదన్న బట్టలు గిట్టలు అన్ని చదువుకున్నా బచ్చార్జ్ కోసమే ఎవరైనా ఇస్తారని చూస్తానా ఎవరు ఇస్తారబ్బా ఇక దారిలో వచ్చి పెట్టాలి అందరిని అడుగుతాను ఏడికి పోతానా తమ్మి ఇంటికి ఇట్లా పోతానా ఏంది మొన్ననే కదా దసరా పండుగ అయింది మళ్ళీ దగ్గర పట్ల ఏమన్నా పండుగ ఇట్లా ఉన్నది ఏంది ఇక్కడ ఎందుకు పోతాండి అబ్బా అవ్వనా మంచి ముచ్చని ఆలోచించావే ఇది ఉత్త పండుగ కాదు పెద్ద పండుగనే అవునా తమ్మి ఏం పండుగరా నాకు తెలియని కొత్త పండుగ ఉన్నది నీ మధ్యలో ఆయన ఇది మునుగోడు పండుగ అన్న 30 రోజులు ఉంటుంది ఇక పొట్టు ఆహా ఓ అచ్చా అదే అసలు కథ మొన్న అయిన ముచ్చట గురించి అయితే మీ మునుగోళ్ళ ఎలక్షన్లో డేట్ ఫిక్స్ అయింది అట్లనే ఏడ్చింది మరి నామినేషన్లు కూడా షూర్ అయినాయి ఇక గిన్నె మరి కొత్తగా పండుగే ఉంది తమ్మి నాకైతే ఏం సమజ్ అవుతలే మరి తెల్ల లేస్తే నాకు దమాక్లో మెంటల్ లేదంటారు కానీ అసలు ముచ్చట ఏంటంటే మా అక్కకు అట్లనే మా అన్నకు ఇంత కూడా సోయలేదు వీళ్ళకి ఏ తమ్మి మాటలు మంచిగా రానిరా నువ్వు చెల్లెతో మాట్లాడినా నాతో మాట్లాడితే మాత్రం కుదిరే చెప్తానా ఇక నీకు సోయినదా ఇక అట్లనే నాకు సోయినదా ఇక ముందు పబ్లికే చూస్తారు కదా తీరాదురా ఒక్క నిమిషం నాకు ముందుగా ఫోన్ వస్తుంది గింతో మాట్లాడాలి హలో ఎవరు రే పొద్దుగాల ఫోన్ చేసి అరే మొన్నదాకా మా అక్కలోళ్ళు ఇప్పుడేమో మా అన్నలోళ్ళే ఇప్పుడు నీలో రారా అరే ఎవరక్కడ తమ్మి జ్వరం నూరు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏం బ్రో అవతలోడు ఫోన్ చేస్తే కట్ చేస్తాను రా మన ఆపత ఏందో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోరాదురా నువ్వు అన్న ఆడు ఆపదోడు కాదన్న అప్పులోడు మొన్న ఆ పండుగకి పట్టాలు తీసుకున్నామని 1200 తీసుకున్నా అన్న అరే 1200 తీసుకున్న పాపానికి ఒకటే ఫోన్ కొడతాను అందుకే తెలిసినా కూడా ఎవలో అని అన్న అగో మళ్ళా ఫోన్ వస్తుందిరా జర మాట్లాడరాదురా ఏం రోగం పుట్టిందిరా మనకి రేపో మాపో ఇస్తానని చెప్పరాదురా సెల్లు పాడుగాను ఏం సెల్లు వాడుతున్నారో నువ్వు మళ్ళీ ఫోన్ చేస్తాను హలో ఎలియా ఏంద్రా నీళ్ళొల్లి అరే పైసలు ఇచ్చిన పాప ఒకటే ఫోన్ కొడతాను అరే పైసలు ఇస్తాను గీ తిరిగినారా నువ్వు ఫోన్ కొట్టేది ఒకటే ఫోన్ కొడతాను నీడు నీకడ పైసలు ఏడి తమ్మి పైసలు ఇస్తాను మస్తు రూపాగా మాట్లాడుతున్నావు ఏం బ్రో ఇవ్వకపోతే ఆయనతో దంచుతారు ఒంగబెట్టి మరి ఇక చూసుకో నువ్వే ఇక నేను మునుగోడు వెంట ఊతావుగా అన్నయ్య నువ్వు ఎవ్వని పైసల మొక్క మీద వాడైతా ఈ నెల అంతా నాకు అతనే వేరు ఇక నీకు తెలియదన్న నువ్వు ఓరు వారి ఇంటికాడ సెల్క గిట్లా అమ్మినావేంది ఓ అమ్ముతాడు ఇడు అమ్ముతాడు తక్కువ కాదు ఇడు షెల్కా మాల్సిన గతి నాకేం పట్టిందన్న ఇక నేను మునుగోడు పోయినా అనుకో నాకన్నా పొట్టు పైసలు ఉంటాయి అరే గమ్మతి అడుగుతాను ఏందన్నా నువ్వు ఏందబ్బా ఇడు ఎన్నెళ్ళేంది గింత ధైర్యంగా మాట్లాడతాను నీ దగ్గర పైసలు గిట్ల ఉన్నాయి ఏంది నిజంగానే ఏమో నాకు డౌటే వీని మీద నీకు ఇక ముచ్చట అర్థం కాదన్న నేను చెప్తాను మన మునుగోడు ఎలక్షన్ల పండుగ మాత్రం జోరుదారుగా నడుస్తాను అసలే మనం అక్కడ ఓటర్లం అయితే ఇక మనకు ఈ నెల అంతా పొట్టు పైసల వర్షం కుడుస్తుంది ఇక మనం ఇక అక్కడ మనదే రాజ్యం ఇక మనదే నడుస్తుంది అనుకో అరే ఎలక్షన్స్ అయితే నీ లెవెల్ ఎందుకు వేరైతే తమ్మి చెప్పే ముచ్చట చక్కగా చెప్పాడు చెప్పిన ముచ్చట ఆగమాగా చెప్తాడు ఏం మంచిరా నాయన నువ్వు అన్న ఒక్క నిమిషం అన్న ఇంకో ఫోన్ వస్తుంది హలో అన్న నమస్తే అన్న ఏంది ఇంకొన్ని పైసలా అరే అన్న సగం పైసలు ఇస్తేగా అన్న ఎటు పోతా అన్న నువ్వు ఇంకొన్నోళ్ళకి ఇస్తుంది ఇంకా పైసలు నువ్వైతే పని కానీ ఏం సగం పైసలు ఏం కథ ఎక్కడన్నా అప్పులు గిట్ట పెట్టినావు అయ్యింది ఎవరు రాళ్ళు ఫోన్లో ఒకటే మాట్లాడుతాను అప్పటిసారి నాకైతే ఏం సమాజ్ అయితే లేరా భయ్ నీ ముచ్చట ఏందో నాకు ఏమన్నా
మంచిగా మాట్లాడు నేను ఎవరో తెలుసా మునుగోడు ఓటర్ని. అరే ఈ నెలంతా గట్టిగా ఉంటుంది నాకు చూడు. ఒరే నువ్వు వాళ్ళని బెదిరిస్తానా లేకపోతే వాళ్ళు నిన్ను బెదిరిస్తాలా? నువ్వు బదిలాడుతున్నావా? అసలు ఏంద్రా నాకు ఏం అర్థమవుతలేదు. ఏమన్నంటే కథం నేను మునుగోడు ఓటారంట. ఏంద్రా నీ సంగతి? ఏదన్నా ఉంటే చెప్పరాదురా అన్న. ఇప్పుడు మనము మునుగోడు ఓటర్లమే, ఇక మనం ఏ చెప్పినా గదే నడుతుంది. అరే ఒక తీరుగా మన మాటలకు వేదం అనుకోరాదు. అరే నీకు అర్థం కాలే కదా చెప్తాను. ఇక ఎంత పెద్ద సార్లు అయినా మన కాడికి రావాల్సిందే, మన మాట వినాల్సిందే. ఇక పెద్ద సార్లు అంటే ఎవరెవరో అనుకోకు. ఇక మన కేసీఆర్ సార్ అయినా, కేటీఆర్ సార్ అయినా, రాజగోపాల్ రెడ్డి సార్ అయినా, రేవంత్ రెడ్డి సార్ అయినా, ఎవరైనా మన కాడికి వస్తారు, మన మాట వింటారు. ఈ ముచ్చట నీకు తెలియదన్నా. గదేంది తమ్మి ఈ టైంలో పెద్ద పెద్ద సార్లు నీ మాట ఎందుకు వింటారు? నీ దగ్గరికి ఎందుకు వస్తారు? అరే నాకు ఏం అర్థమైతే లేరా భయ్, ఏదన్నా ఉంటే చెప్పరాదురా అన్న. ఇప్పుడు ఎలక్షన్ టైమే, మనం ఏ చెప్పినా అది చేస్తారన్న. మనం చెప్పినట్టు వింటారు, చెప్పినట్టు చేస్తారు. వాళ్ళకి ఓటు కావాలన్నా మనకు పైసలు కావాలి, అట్లనే మందు కావాలి, మందు తగ్గట్టు సింధు కావాలి, సింధు తగ్గట్టు చికెన్ ముక్క కావాలి, సింధు తగ్గట్టు చికెన్ ముక్క కావాలి. ఓటాకు అనేది చాలా గొప్ప అవకాశం తమ్మి. కానీ ఆ ఓటాకు చూసుకొని ఎలక్షన్ల ముందట వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఓటేసారు మాత్రం మంచి పద్ధతి కాదు తమ్మి. అట్లా తీసుకుంటే రేపటి దినం వాళ్ళు ఇంటికి వస్తే ఏం అడుగుతావు తమ్మి? ఏం ముఖం పెట్టుకొని అడుగుతావు? వాళ్ళు ఏమంటారు? మీకు ఇవ్వాల్సింది మీకు అప్పుడే ఇచ్చినామంటారు. అట్లా చేయొద్దు తమ్మి, మంచి పద్ధతి కాదురా. ఏంది గిట్టండి అని మొత్తం విన్నా. నువ్వు ఓటేసుకోపో. ఎక్కలేని ముచ్చట్లని చెప్తాడు. మునుగోడు ఓటారంటే తగ్గేదే లేదు ఇక. మునుగోడు ఓటారంటే తగ్గేదే లేదు ఇక. హలో చెప్పరా మామ, ఏమైంది? పోలీసు వాళ్ళు పట్టుకురా. మునుగోడు ఓటారని చెప్పు, వాళ్ళే వాళ్ళు ఎత్తారు. మునుగోడు ఓటారని చెప్పు, వాళ్ళే వాళ్ళు ఎత్తారు. ఇప్పుడు మన మునుగోడు ఎలక్షన్ ఓటర్లం రా, ఎవరు ఏమన్నారు? మన రాజ్యమే మొత్తం. అరే ఏంద్రా సూర్యుని అన్యాయం పాడుగాను, నువ్వు ఎంత మునుగోడు ఓటర్ అయితే గట్ల చేస్తావురా వాళ్ళను? అంత రూపావారా నీకు? గంతే అన్న, ఇది ఎలక్షన్ టైము. ఓటరా మజాక. ఓటర్కి తిరిగేలేదనుకో ఎలక్షన్ టైంలో. ఏదేమైనా మంచో చూడు, ఒక్కసారి ఆలోచన చేద్దాం. కానీ ఇట్లా చేసిన మాత్రం మంచి పద్ధతి కాదురా. పబ్లిక్ మీరు కూడా చూడుర్రి, ఇట్లా చేసిన మాత్రం మంచి పద్ధతి కాదు. ఓటాకు మంచిగా వినియోగించుకోరు మీరు కూడా. ఏమంటున్నా? నువ్వు ఎంత చెప్పినా నేను వినా. ఇంతసేపు నీతో మాట్లాడేంత టైం అంతా వేస్ట్ చేసిన. మునుగోళ్ళ మన ఇంటికి పెద్ద పెద్ద సార్లు అందరూ వచ్చి పోతారంట. వచ్చి ఏం కావాలని కూడా అవుతాను. నాకు 10,000 అప్పు ఉంది, ఇద్దరో ఎవరో. ఇత్తే కనుక ఉన్న అప్పులన్నీ తీసేస్తా. ఇక మునుగోళ్ళ ఓటర్ అంటే మజాక. ఈ నెల మనం ఏ చెప్తే కదే, మనకు తిరిగే లేదు. మునుగోడు ఓటరా మజాక. చూసినారుల కథం. ఎలక్షన్స్ వస్తే పబ్లిక్ పైసల కోసం అట్లనే మందు సీసాల కోసం బాగా ఎగబడి నేర్చులు. కానీ అట్లా వాళ్ళు ఇచ్చినవి తీసుకుంటా ఇక వాళ్ళు గెలిచినాక ఇక మాకు అది కావాలి ఇది కావాలంటే మీకు కావాల్సిన మేము అప్పుడే ఇచ్చినామంటే మీరు ఏం మాట్లాడతారు? నాకు అర్థం కాక అడుగుతా. జర పబ్లిక్ మళ్ళీ పారి సోచాయించరు మీరు కూడా.